వస్తున్నా నాయనమ్మ. ఇదేంటి కళ్యాణి ఫోటో లాగుంది? అందుకేనా తను ఇక్కడికొచ్చింది? అసలు అది ఇక్కడికెలా వచ్చింది? ఏమైంది నాయనమ్మ? ఏంటిది? ఇది బయటికి ఎలా వచ్చింది? అసలు ఈ ఫోటో ఇక్కడ పడేసింది ఎవరు? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? నాకు తెలియదు నాయనమ్మ. ఎవరికీ తెలియకుండా ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వు టెన్షన్ పడకు నాయనమ్మ. దీని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు నాయనమ్మ. ఇలాంటిది ఇంకొకసారి జరిగితే సహించేది లేదు. గుర్తుంచుకోమని చెప్పు. అది ఎవరైనా సరే. అలాగే నాయనమ్మ, నేను చూసుకుంటాను. అమ్మమ్మ సారీ అమ్మమ్మ. ఆ ఫోటో ఈ టీపాయ్ మీద ఉంటే నా కాలు తగిలి కింద పడిపోయింది. నేను కావాలని చేయలేదు, చూసుకోలేదమ్మమ్మ. ఐఎమ్ సారీ. సూర్య జాగ్రత్త. చెప్పండి, ఈ ఫోటో హాల్లోకి ఎలా వచ్చింది? ఇది ఎవరి పని? అది నేనే. ఏమైంది? నథింగ్ సార్. ఈ ఫోటో తన కంటపడకూడదని నానమ్మ చెప్తే మళ్ళీ కావాలని దీన్ని హాల్లో పెట్టింది ఎవరో? నేనే. ఈ ఫోటో బయట పెట్టి నానమ్మ కంటికి కనపడేటట్లు చేయడంలో మీ ఉద్దేశం ఏంటి? ఇలా సైలెంట్గా ఉంటే కాదు. ఈ విషయంలో నానమ్మ చాలా బాధపడుతుంది. నానమ్మని బాధ పెట్టేది కానీ, నానమ్మ మనసు కలవరపరిచే ఏ విషయం కానీ నేను సహించనని మీకు తెలుసు. తెలిసి కూడా ఈ ఫోటో బయటికి తేవాల్సిన అవసరం మీకేమొచ్చింది? సైలెంట్గా ఉంటే కాదు, నాకు సమాధానం కావాలి. అసలు ఆ ఫోటో ఎవరిది? సూర్య ఎందుకు అలా ఫైర్ అవుతున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మమ్మ ఎందుకంత రియాక్ట్ అయింది? ఆ ఫోటో పగిలిపోయినందుకు అమ్మమ్మ రియాక్ట్ అవ్వలేదా? ఆ ఫోటోలో ఉన్న మనుషుల కోసం రియాక్ట్ అయిందా? ఏంటి, ఎవరు సమాధానం చెప్పరా? నాకు మాత్రం ఏం తెలియదు సూర్య. అయినా ఏనాడో అయిన వాళ్ళని కన్నవాళ్ళని కాదనుకొని లేచిపోయి వెళ్ళిపోయింది. దాని ఫోటో బయట పెట్టాల్సిన అవసరం ఇంట్లో ఎవరికుంటుంది? అసలు ఆ ఫోటో ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు. అసలు మరిది గారు ఈ ఫోటో దాచేస్తుంటారు. ఏమంటావు చెల్లి? మధ్యలో మా ఆయన ప్రస్తావన ఎందుకక్క? పని కట్టుకుని మరీ చేసుంటారు ఎవరైనా. ఆ, పని కట్టుకొని ఎవరు చేశారు ఇది? బాగా ఆలోచిస్తే ఇందులో ఏదో ఆశించి చేసుంటారు. ఈ అవసరం ఇంట్లో ఎవరికి ఉంది? ఎవరికి తెలియకుండా, ఎవరి హస్తం లేకుండా ఈ ఫోటో హాల్లోకి ఎలా వచ్చింది? ఖచ్చితంగా మీలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. చెప్పండి. నాకు తప్ప ఎవరికుంటుందిరా? ఏ పని చేత కానప్పుడు ఏదో ఒక పని చేసి అందరి దృష్టి ఆ పని మీదికి మళ్లించడమే నాలాంటి మహానుభావులు చెప్పాను. సూర్య, బాగా ఆలోచిస్తే నాకొకటి అనిపిస్తుంది. ఏంటది? వెనకటికి ఒక ఆవిడ తన చెయ్యి కాలుద్దని సవిత బిడ్డ చెయ్యి పెట్టి కలియబెట్టిందంట. ఆ మహాతల్లి తనంతటి తానుగా ఈ ఇంట్లో అడుగు పెట్టే మొహం చెల్లక ఈ ఇంట్లో ఎవరినో తన వైపు తిప్పుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ రకమైన నాటకం ఆడిస్తూ ఉండొచ్చు కదా. బండి ఇప్పుడు కాస్త లైన్లో పడింది.
కాకపోతే ఆ పేరు కాస్త బయటపడితే ఎక్కడ తగలాలో ఎవరికి తగలాలో వాళ్ళకే తగులుతుంది. నేను ఆశించిన విషయం బయటపడుతుంది కదా.